ఇదైంది. ఓకే, ఓకే. చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత నుండి. భగవద్గీత యథాతథం, అధ్యాయం 1, శ్లోకం 28. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఓకే, అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. 1వ అధ్యాయం 28వ శ్లోకం. ఇది చదవండి. ఇది ఇవ్వండి. అర్జునుడు ఉవాచ. అనువాదం. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధము చేయు కోరికతో నా ముందు నిలబడి ఉన్న నా మిత్రులను బంధువులను చూచి నా శరీరావయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. భాష్యము. భగవంతుని యందు నిక్కమైన భక్తిగల ఏ వ్యక్తి ఎందైనను దివ్య పురుషులందు దేవతల యందును కానబడు అన్ని సద్గుణములను కనిపించును. విద్యా సంస్కృతులచే లౌకిక యోగ్యతల యందు ఎంత అభ్యుదయము సాధించిన వాడైనను భక్తుడు కానివాని యందు దివ్యగుణములు లోపించును. అందుచే తమలో తాము పోరాడుటకు నిశ్చయించుకున్న జ్ఞాతులను బంధువులను మిత్రులను యుద్ధరంగమునందు చూడగానే అర్జునుడు జాలిచే ఆవరింపబడిన వాడయ్యను. తన పక్షముననున్న యోధులకు సంబంధించినంత వరకు అతడు ఆరంభం నుండి సానుభూతి కలిగే ఉండెను. అంతేకాక ప్రతిపక్షమందలి యోధుల ఏడ కూడా వారు తప్పక మరణింతురను భావి దృష్టి కలవాడగుటచే అతడు జాలి వహించెను. అతడెట్లు ఆలోచించుచుండగా అతని శరీరావయములు కంపింపనారంభించెను, నోరెండిపోయెను. వారి యుద్ధోత్సాహము చూడగానే అతడు ఆశ్చర్యచకితుడయ్యెను. కొంచెం మించుమించుగా తన రక్త సంబంధీకులైన జ్ఞాతి సమూహమంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చియుండెను. కర్ణాలువైన అర్జునుని వంటి భక్తున కది కలత కలిగించెను. ఇచ్చట పేర్కొనబడకపోయినను అర్జునుని శరీరావయములు కంపించుటయు నోరెండిపోవుటయు జరుగుటయే కాక అతడు జాలిచే ఆక్రోశించుచుండెనని కూడా ఎవరైనా సులభముగా ఊహింపగలరు. అర్జునుని యందలి అటువంటి చిహ్నములకు అతని బలహీనత కారణము కాక విశుద్ధ భగవద్భక్తునే లక్షణమైన హృదయ కోమలత్వమే కారణము. అందుచేతనే భాగవతమున ఇట్లు చెప్పబడినది, యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథే నాసతి ధావతో బహిః. దేవాది దేవుని యందు అచంచలమైన భక్తి కలవాడు దేవతల సద్గుణములన్నీయు కలిగియుండును. అట్లుగాక భగవంతుని యందు భక్తి లేనివాడు అల్పమైన విలువగల లౌకిక గుణములను మాత్రమే కలిగియుండును. ఇందుకతడు మానసిక దశలో తిరుగుచు స్పష్టముగా కనవచ్చు భౌతిక శక్తిచే ఆకర్షింపబడుటయే కారణము. చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే
श्रीमते भक्ति विकास स्वामी नामिने विष्णुपादाय कृष्ण प्रेष्ठाय श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारणे विशेष शून्यवाद पाश्चात्य देश। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। योऽन्तः प्रविश्य मम वाचं मां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः सदा। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय गुरुवे गौरचन्द्राय राधिकाय तथा कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय निजगुरु हरिवान्या कृष्णचित्तो विचित्रप्रीतिपितृगेह बन्धु संसार प्रभुभजन सुखाब्दो मज्जन सहस्रशो विजयति विकासोपत्तिपूर्वति वागीशा यस्य वदने लक्ष्मी यस्यास्ते हृदये सर्वत्र मुखं करोतु वाचालं पितृपादं देशे प्रमाणं श्री चैतन्य ईश्वरं। హరే కృష్ణ. మనం భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం ఇప్పుడు మనం చదివేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు మనం పునఃప్రారంభించాం. ఇందులో మొదటి అధ్యాయంలో 28వ శ్లోకం చదువుతాం. ఈ శ్లోకం నుంచి అర్జునుడు దాదాపుగా ఒక 20-25 శ్లోకాల వరకు, ఇక్కడ 25, ఇక్కడ నుంచి ఒక 10 శ్లోకాలు, ఎస్, ఈ చాప్టర్ వరకు మొత్తం అంతా ఇంచుమించుగా 12-20 శ్లోకాలు అనమాట. ఇంచుమించుగా 20 అనమాట, 18 శ్లోకాలు. ఆయన ఏంటంటే నేను యుద్ధం చేయననే ఒక మంకు పట్టుతో ఉన్నాడనమాట. సో ఇక్కడి నుంచి ఆయన యొక్క అర్జునుడి యొక్క స్థితి మారిపోయింది. ఇప్పటివరకు కృష్ణుడితో వెళ్ళి నేను ఎవరైతే యుద్ధం నాతో చేయాలనుకున్నారో వాళ్ళని చూస్తానని చెప్పాడు అనమాట. సో కృష్ణుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఎంతకని చూస్తావు, నువ్వు ఇంతకాలం చూసే వచ్చావు, ఇప్పుడు కొత్తగా చూసింది ఏమీ లేదు, యుద్ధమే చేయాలి అని అన్నాడు. కాకపోతే ఇక్కడ చూస్తానన్నాడు. చూశాడు. చూసిన తర్వాత దృష్ట్వేమం స్వజనం కృష్ణ. చూసిన తర్వాత ఏమిటి, యుయుత్సం సముపస్థితం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి దేని గురించి, యుయుత్సం అంటే యుద్ధం చేయాలనే ఒక పట్టుదలతో ఉన్నారన్నమాట. ఫైటింగ్ స్పిరిట్. అందరికీ ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండదన్నమాట. సో ఎవరైతే ఫైటింగ్ స్పిరిట్ లేని వాళ్ళలో విదురుడు, బలరాముడు. విదురుడికి బలరాముడికి ఫైటింగ్ స్పిరిట్ అంటే ఫైట్ చేయాలనుకోలేదు. సో వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. సో మిగతా వాళ్ళందరూ ఫైటింగ్ స్పిరిట్తో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఉన్నాయండి, లేకపోతే దోమలు కరుస్తుంది. సో వాళ్ళందరినీ అంత ఉత్సాహంతో చూసిన వాళ్ళందరినీ చూసి సీదంతి మమ గాత్రాణి, నా యొక్క ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. అలా తర్వాత పులకరించడం కన్నా వణికిపోతుంది అన్నమాట. క్వివరింగ్, వణుకు. మనం చూస్తాం కదా, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇస్తున్నా సడన్గా మీ గురువు గారు వచ్చారనుకోండి, అబ్బా మొదటి ప్రణామం చేయాలి లేచినట్టు. తర్వాత ఓకే కంటిన్యూ ద క్లాస్ అండ్ ఈజ్ జస్ట్ సిట్టింగ్. అబ్బా ఎలా ఉంటుంది, అసలు ఏమీ అటువంటి మాట రాదన్నమాట. తర్వాత మనమే కనుక నార్మల్గా క్లాస్ ఇస్తుంటే కొంచెం సీనియర్ డివోటీస్ కూర్చున్నప్పటికీ మనకేంటంటే ఎలా క్లాస్ ఇస్తాం, వాళ్ళు ఎదురుగుండా ఉన్నాం. మీనమేషాలు లెక్క పెడతాం అనమాట. దాన్ని ఏమంటారు, మీనమేషాలు లెక్క పెట్టామంటారు, అమ్మి అంటాం. సో అక్కడ కొంచెం వణుకు వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు కూడా చేతులు వణుకుతూ ఉంటే ఇలా వణుకుతూ వాళ్ళు ధోతి మీద వేసేస్తాం అనమాట. సో అలాగా ఇక్కడ ఏంటంటే వాళ్ళందరినీ చూసి ఆయన యొక్క ఒళ్ళంతా కూడా వణుకుతోందన్నమాట. ఆ వణుకు
పిత్తం ఎక్కువైపోయింది, అంటే వేడి ఎక్కువైపోయింది అనమాట బాడీలో, నోరంతా ఎండిపోయింది అనమాట. మై మౌత్ ఈస్ డ్రైయింగ్ అప్ అన్నారు. సో ప్రభుపాదుల వారు ఏంటంటే అర్జునుడి యొక్క ప్యూర్ డివోషనల్ స్పిరిట్ని బయటికి తీసుకొస్తున్నారు అక్కడ ఆయన యొక్క పర్పట్ ప్రకారంగా. ఒక్క నిమిషం. ఆయన యొక్క ప్యూర్ డివోషనల్ స్పిరిట్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓకే ఓకే ఇక్కడ దీనికి ముందర, ఈ శ్లోకానికి ముందర ఒక శ్లోకం ఉందన్నమాట. తాం సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాం కృపయా పరయావిష్టో విసీదం ఇదం అబ్రవీత్. అక్కడ అందరినీ చూడాలనుకున్నప్పుడు సమయంలో అక్కడ ఆయనకి వచ్చేటువంటి మొదటి ఎఫెక్ట్ ఏమిటంటే కరుణ అనేది వస్తుందన్నమాట. కృపయావిష్టో ఇక్కడ ఉంది కదా, కృపయావిష్టో విసీదన్ ఇదం అబ్రవీత్, ఓవర్వెల్మ్డ్ బై కంపాషన్ అన్నమాట, కృపయావిష్ట. సో భౌతికమైనటువంటి ఒక కృపా కరుణ అనేది ఆయనకి ఫస్ట్ ఎఫెక్ట్ అన్నమాట, మొదటి కారణం ఇచ్చాడు ఆయన. నీకు జలుబు చేసిందా? ఎంతసేపు అయింది? ఈరోజు ఇంకా 24 గంటలు కూడా కాలేదా? అది మెడిసిన్ ఇస్తాను, తర్వాత అడిగి తీసుకో, ఓకేనా? సో మొదటిది ఏంటంటే దాని యొక్క ప్రతిఫలమే ఇదనమాట. ఏంటి, ఆయన ఒళ్ళు ఉణకు పుట్టడం కానీ, మూతి అనేది ఆరిపోవడం కానీ, ఈ రెండుటికి గల కారణం ఏమిటంటే మొదటిది భౌతికమైనటువంటి కృప అన్నమాట. ఇది మొదటి కారణం. సో ప్రభుపాదుల వారు మొదటి వాక్యంలో ఏం రాస్తున్నారంటే, ఎవరైనా వ్యక్తి ఎవరికైనా భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నాడంటే ఆయనకి అన్ని రకాలైనటువంటి సద్గుణాలు ఆయనకు ఉంటాయి. ఏదైతే సూర్యుల్లో అనగా దేవతల్లో ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో ఉంటాయి అని చెప్తున్నారు. ఎవరైనా సరే వ్యక్తి భక్తియుక్త సేవలో జెన్యూన్ అనగా విశ్వాసముతో ఆయన ఉన్నాడంటే వాళ్ళలో ఉంటాయి. తర్వాత అభక్తుల్లో ఎంత పెద్దవాడైనప్పటికీ అభక్తుల్లో ఎటువంటి శిక్షణ కానీ, ఎటువంటి సంస్కృతి కానీ, వాళ్ళలో ఎటువంటి గుణాలు కానీ లేవని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. తర్వాత ఏంటి రాస్తున్నారు? ఓకే ఓకే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నామంటే అందులో మనకేంటంటే కాన్సిక్వెన్సెస్ తెలియాలన్నమాట. ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు పని అన్నమాట. అంటే ఏ పనైనా మనం చేస్తున్నామంటే దానికి పర్యవసానం ఏమవుతుందనేది మనం ఆలోచించాలన్నమాట. ఆ పర్యవసానం ఆలోచించడమే కర్మ సిద్ధాంతం. యాక్చువల్గా చెప్పాలి, కర్మ సిద్ధాంతం తెలిసిన వాడు మాత్రమే పర్యవసానం గురించి మంచి చెడు విచక్షణ అనేది చూడగలడు అన్నమాట. అది ఎంతవరకు అయితే మనకు అర్థమైందో, ఎంతవరకు మనం దాన్ని జీవితంలో అవలంబిస్తామో, ఎంతవరకు అది పాపపుణ్యాల యొక్క విచక్షణ, ధర్మాల యొక్క విచక్షణ, ఏది మంచిది, ఏది సబబు కాదు, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఇవన్నీ ఏంటంటే చెప్పారనమాట. అది ఆ పరిధిలో ఉండి మనం ఎప్పుడైతే కార్యం చేస్తామో
అప్పుడు మనకేంటంటే ఒకవేళ వచ్చినప్పటికీ మన దానిలో విచలితం అవ్వం అనమాట. ఎందుకంటే మనం ముందు నుంచే చేసాము, చేసినంత కర్తవ్యాన్ని నిర్బంధించాం, కానీ అది వచ్చింది, ఏం చేయగలం. కానీ ఇక్కడ అర్జునుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంత యుయుత్సవం సముపస్థితం. వాళ్ళు ఏంటంటే అసలు దుర్యోధనుడు ఇవన్నీ కన్సిడర్ చేయలేదన్నమాట. దుర్యోధనుడు ఏమనుకున్నాడు? తన యొక్క లాభమే తనకు ముఖ్యం అన్నమాట. ఇది భౌతికమైనటువంటి వ్యక్తికి భక్తుడికి ఉండేటువంటి తేడా. ఎందుకు భౌతికమైనటువంటి వ్యక్తులకి అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరార్జవం, వివిధ దేశ సేవిత్వం, ఎన్నో భగవద్గీతలో క్వాలిటీస్ ఇచ్చాడనమాట. 21, 26 ఎన్నో గుణాలన్నీ ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి? అభయమా? అభయం, సత్వ సంశుద్ధి, అది ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే అందరికన్నా 13వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు అన్నమాట. ఇందులో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాత్తిరార్జవం, మైచాన్య యోగేన భక్తిర్ అవ్యవిచారిణి. అది అందరికన్నా ముఖ్యం అన్నమాట. మిగతావన్నీ కూడా అమానిత్వం, చాలా వినమ్రతతో ఉండడం, అదంబిత్వం, ఏ విధమైనటువంటి దంభో దర్పం అభిమానం లేకుండా ఉండడం, తర్వాత అహింస కలగా ఉండడం, శాంతిగా ఉండడం, ఎవరెవరు ఏం చెప్పినా సరే దానికి బాగా, ఇవన్నీ గుణాలు. అందుకే హరావ భక్తస్య కుతో మహద్గుణ, ఇవన్నీ గుణాలు, మహద్గుణాలు అన్నీ ఉండొచ్చు అన్నమాట. కానీ మద్ అవిచారేణ మైచాన్యేన యోగేన భక్తిర్ అవ్యవిచారిణి, ఇది లేకుండా మిగతా అన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెద్ద రాస్కేల్స్ అన్నమాట. ఈ రాస్కేల్ అనే వర్డ్, అదే వర్డ్ దానికి అర్థం అన్నమాట. అంటే ఏమిటంటే భక్తుడు అనేవాడు ఏంటి కూడా ఎప్పుడు కూడాను వాడు పెద్ద రాస్కేల్ అయి ఉండొచ్చు మామూలుగా భౌతికంగా చూస్తే. కానీ ఆ భక్తుడు కాబట్టి, ఆ వ్యక్తి భక్తుడు కాబట్టి, ఆ భౌతికంగా అలాంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా అలా అనడం అనేది ఏంటంటే అపరాధానికి దారితీస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏ భక్తులు కూడా అనవసరంగా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరన్నమాట. వాళ్ళెవరూ కూడా ఎప్పుడు కూడా ముందు చూపు చూస్తారన్నమాట. ఇక్కడ అర్జునుడు ఏంటంటే ఆయన ఏమంటారు దాన్ని, విచక్షణతో ఆయన చూస్తున్నాడు అనమాట. కానీ దుర్యోధనుడు అలా చూశాడు కాదు. దుర్యోధనుడు తన యొక్క ప్రమేయమే ముఖ్యం, తన యొక్క ఇంద్రియ తృప్తే తనకి మధ్యస్థం అనమాట. అలా ఉన్న వ్యక్తులకి ఏంటంటే ఎప్పుడూ కూడా ఏంటంటే చెడు అనేది ఎప్పుడు మంచిగా ఉంటుంది, మంచి అనేది ఎప్పుడు చెడుగా ఉంటుంది అనమాట. ధర్మం ఎప్పుడు అధర్మంగా ఉంటుంది, అధర్మం ఎప్పుడు ధర్మంగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకేంటంటే ఎటువంటి గుణాలు ఉండదు. కానీ భక్తులు అలాంటి వాళ్ళు కారన్నమాట. సో వాళ్ళ యొక్క మన యొక్క సిచ్యువేషన్లో కూడా మనం చూడొచ్చు అన్నమాట. బయట వాళ్ళు కూడా ఆఫీసుల్లోని, ఫ్యామిలీస్లోని, అందుకే డివోర్స్ అనమాట, డివోర్సులు అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నీ అలా పటాపంచలైపోతుంటాయి. తండ్రి ఎక్కడికో వెళ్ళిపోతాడు, కొడుకు ఎక్కడికో వెళ్ళిపోతాడు, భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్, అనగా దాని యొక్క పర్యవసానం గురించి ఆలోచించకుండా చేయడం వల్ల వచ్చేటటువంటి కారణాలే ఇవన్నీ అనమాట మొత్తం అంతా కూడా. ఎందుకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నీ అయిపోతున్నాయి? జాయింట్ ఫ్యామిలీస్ కాదు సార్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎందుకు అయిపోతున్నాయి? వీటన్నిటి వల్ల రాష్ట్రాలన్నీ విభజన, డివైడ్ అండ్ రూల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఐక్యత లేదనమాట. యునైటెడ్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్ అన్నారు అనమాట. పెద్ద ప్రావర్బ్ ఉందన్నమాట. అంటే కలిసి ఉంటే కలదు సుఖం కదా. కలిసి ఉండంటే మనం ఏమిటంటే, కలిసి ఉందంటే కలహాలు రావు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ యాక్చువల్గా కలియుగంలో ఉంటే కలిసి ఉంటేనే కలహాలు వస్తున్నాయి. అందుకని విడిపోవడమే మంచిది అండి. ఉమ్మడి కుటుంబం, విడిపోయిన కుటుంబం. ఇప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు ఎక్కడెక్కడో చూస్తాం అన్నమాట మనం. కానీ ఇవన్నిటికీ గల కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తిని ముందు పెట్టడం అన్నమాట. సంస్కృతి, శిక్షణ,
కళాచారం ఇవన్నీ ఏం అవసరం లేదనమాట. తన యొక్క ఇంద్రియ తృప్తికి తాను ఏమీ చేయలేదు. దాన్ని ఎవరూ సూటిరారు. మనం చూస్తాం ఆడవాళ్ళకి ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ ఇంటిలో ఉండాలనుకోరు అనమాట. ఎందుకంటే ముసలి వాళ్ళు అయినటువంటి అత్తామామలను చూడడం అనేది చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది ముసలివాళ్ళు. కానీ వాళ్ళ డబ్బు అవసరం, డబ్బు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ కొడుకు అవసరం, వాళ్ళ ఇల్లు అవసరం, కార్లు అవసరం, బంగ్లాలు అవసరం, కానీ వాళ్ళు మాత్రం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని బయటికి పంపించేయాలి, వాళ్ళతో పాటు ఉండలేం. అలాంటప్పుడు మీ అమ్మా నాన్నతో కూడా నేను ఉండకూడదని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు కూడా రాకూడదు, ఈ ఒప్పందం అయితేనే ఉన్నా. అలా కాదనమాట. మళ్ళీ అత్తమామలు మాత్రమే వద్దనమాట. మళ్ళీ ఇటుపక్క ఇంకో రకంగా కూడా ఉంటుందన్నమాట. సో రెండు వైపులా పూర్వకాలంలో ఏంటంటే స్త్రీల గురించి బాగా వేధించి ఇచ్చేసేవారు. ఆ స్త్రీలందరూ కూడా ఇప్పుడు బాగా హెడ్ స్ట్రాంగ్ అయిపోయి బేటీ పడావ్ బేటీ బచావ్ ఆందోళనలో బాగా, అంటే ఆడవాళ్ళని చదివించండి, ఆడవాళ్ళని రక్షించండి, దీని యొక్క ఉద్యమంలో పడి ఏమైందంటే వాళ్ళకి కొమ్ములు వచ్చి ఇప్పుడు మొత్తం ప్లాన్ అంతా రివర్స్ తిరిగిందనమాట. సేవ్ మెన్ మూమెంట్ వచ్చేసింది అనమాట. సేవ్ ఫ్యామిలీ మూమెంట్ వచ్చేసింది. ఫ్యామిలీ మెన్ని అంటే మగవాళ్ళని రక్షించాలన్నమాట. ఆడవాళ్ళకే మొత్తం అంతా కూడా లాస్ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేస్తుంది అనమాట. నాన్ బెయిలబుల్, అది ఎఫ్ఐఆర్ ఆడవాళ్ళు దర్జీ చేయాలంటే తాను కూడా రివర్స్ చేయలేదనమాట. అలా అయిపోయింది అనమాట లా అంతా కూడా. మళ్ళీ మార్చాలి దాన్ని మళ్ళీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాన్సిక్వెన్సెస్కి, అంటే పర్యవసానం ఏమవుతుందని ఆలోచించకుండా చేసేటువంటి కార్యాలు అనమాట. ఈవెన్ ఇస్లాంలో కూడా అంతే. వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాడు వెనక ముందు ఆలోచించకుండా తలాక్ అని అనుకోండి, అంతే తలాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ స్వీకరించాలంటే హలాలా చేయాల్సిందే. హలాలా అంటే తెలియదు అనమాట. హలాలా అంటే ఏమిటి, ఈవిడ మళ్ళీ ఇంకోటి ఎవరితోనో పెళ్లి చేసుకొని పడుకొని ఒక రాత్రి గడిపి మళ్ళీ వాడికి డైవర్స్ ఇచ్చి మళ్ళీ వీడిని పెళ్లి చేసుకోవాలంట. ఏం చేస్తాం? ఇవన్నీ కూడా పర్యవసానాలు ఆలోచించకుండా చేసేటువంటి దగుల్బాజీ పనులు అంటారు దీన్ని. సో అర్జునుడు ఇవంతా ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడో తర్వాత తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక పురుషుడు చనిపోవడం వల్ల స్త్రీలు కలుషితం అవుతారు, పిల్లలు అనాథలు అవుతారు. ఆ కుటుంబం పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎన్నెన్నో విషయాలు ఉన్నాయన్నమాట. అవన్నిటి గురించి అర్జునుడు చాలా తదేకంగా ఆలోచిస్తాడు అన్నమాట. కానీ దుర్యోధనుడు, మిగతా వాళ్ళందరూ కూడా, దుర్యోధన అండ్ పార్టీ ఇవన్నీ ఆలోచించలేదన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ఇదేనమాట. కానీ మళ్ళీ వాళ్ళు కలిసికట్టుగా ఉంటారా అంటే అది కాదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రప్చర్ అనేది వస్తుందో, ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు అనమాట, కొంతమంది చాలామంది ఇస్లామీ దేశాల్లో అన్నింటిలో నేను హిందువులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్లనే సమస్యలు, హిందువులందరినీ పోగొట్టుకుంటే ఇస్లామీలు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటామని అనుకుంటే వాళ్ళకే మళ్ళీ ప్రాబ్లమ్స్. సో ఇలాగా ఎప్పుడైతే మనం దేహాత్మ బుద్ధిలో ఎంతవరకైతే ఉంటామో, ఎంతవరకైతే మనం దేహం మాత్రమే సర్వస్వం, ఇది మన యొక్క మనసు బుద్ధి, మనకి నచ్చిందే మనం చేస్తాం, ఇంకోళ్ళ గురించి మనం ఆలోచించాం, వాడికి ఎలా చేస్తే ఏమిటి అని చెప్పి అనుకున్న వాళ్ళందరి యొక్క గతి ఏమిటంటే చివరికి సర్వనాశనం అయిపోయారు అన్నమాట. రావణాసుడు అదే జరిగింది, హిరణ్యకశ్యపుడు అదే జరిగింది. అంత పెద్ద అక్బరు తర్వాత ఔరంగజేబు వాళ్ళందరి యొక్క పరిస్థితి అలాగే అయింది. అందరి యొక్క పరిస్థితి అలాగే అయిందనమాట. హోల్ బ్రిటిష్ ఎంపైరే తగలబడిపోయిందనమాట. వేర్ ద సన్ నెవర్ సెట్స్ అని చెప్పి పెద్ద బిల్ బోర్డులు పెట్టుకునేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వేర్ ద సన్ నెవర్ సెట్స్, బ్రిటిష్ ఎంపైర్ వేర్ ద సన్ నెవర్ సెట్స్ అని. సన్ ఏమిటి, సన్నే లేకుండా పోయిందనమాట బ్రిటిష్ ఎంపైర్లో. ఎంపైరే లేకుండా పోయింది, ముఘల్ ఎంపైర్ లేకుండా పోయిందనమాట. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మందిరాలు ధ్వంసం చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అందరినీ కన్వర్ట్ చేసేయడం. అలా మరి ఏమవుతుంది, మొత్తం చెల్లా చెదురు లేకుండా మొత్తం ధ్వంసం అయిపోయింది అనమాట. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా చేసేటువంటి కార్యాలు. అప్పటికప్పుడు మనకేంటంటే ఆనందం అనిపించవచ్చు, అప్పటికప్పుడు కొంతమందిని చేసేవన్నీ అనిపించవచ్చు అనమాట. కానీ అది ఎంత ఎల్లకాలము నిలవదనమాట. ఉసురు తగులుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళకి తెలియదు అనమాట. ఆ ఉసురు ఎలా తగులుతుందంటే దాన్ని బద్దువా అంటారు. ఉసురు అనేది తగులుతుంది అనమాట.
ఈ మనం చూడొచ్చు గాంధారి ఎంతలాగా ఆవిడ విచలితం అయిపోయిందంటే చివరికి కృష్ణుడిని కూడా శపించిందనమాట. అఫ్కోర్స్ కృష్ణుడికి శపించడం, కృష్ణుడికి ఏమిటి, మనం అలాగే ఆకాశం మీద ఉమ్మినట్టు అనమాట, లేకపోతే సూర్యుడి మీద ఉమ్మినట్టు మన మీద పడుతుంది అది. సో అది పెద్ద ఇదేం కాదు. బట్ ఆ విషయం గురించి నేను ఏం చెప్తున్నానంటే అంత ఫ్రస్ట్రేట్ అయిపోతారు అనమాట వాళ్ళు. సో చివరికి ఏమైంది, మొత్తం యాదవ వంశం అంతా నాశనం అయిపోయింది. సో అన్నిటి గురించి అన్ని రకాలుగా కృష్ణుడు ఏంటంటే దాన్ని, ఆ శాపాన్ని, ఆ యొక్క ఇదిని అన్నిటినీ ఇచ్చేసాడు. సో చెప్పొచ్చే మాట ఏంటంటే, సో కాన్సిక్వెన్సెస్ అనేది చాలా డేంజరస్ అనమాట. సో ఎవరైతే విచక్షణ కలిగినటువంటి, ముఖ్యంగా భక్తియుక్త సేవలో మాత్రమే అది వస్తుందన్నమాట, మామూలుగా రాదనమాట. ఎంత మీరు చేసుకోండి, ఒకళ్ళు పరస్త్రీని తల్లిగా కూడా చూడొచ్చు అనమాట. బయట వాళ్ళకి మంచి చెడు లేకపోవచ్చు, వైదికమైనటువంటి జ్ఞానం లేవచ్చు, సంస్కృతి ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళన్నీ ఎంతవరకు అంటే పరస్త్రీని తల్లిగా చూడొచ్చు. ప్రతి జీవిలో ఏంటంటే తన బంధువులుగా, మిత్రులుగా, సెయింట్ ఫ్రాన్సిస్ అని ఎవడో ఉండేవాడంట. ఎవడో ఆస్ట్రేలియాలో ప్రభుపాదులు వారు చెప్పినప్పుడు ఫ్రాన్సిస్ అందరిలోనే కొడుకు. ఈ ఫ్రాన్సిస్ వాడు మరి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫ్రమ్ గోవా, వాడే మరీ దరిద్రుడు అనమాట. మొత్తం చాలామందిని టార్చర్ కూడా చేశాడు అనమాట, కన్వర్ట్ చేయకపోతే. అది వాళ్ళ వేరే, నాకు తెలీదు ఇతని గురించి. సో చెప్పచ్చమంటే ఆయన అందరిలోనే తండ్రి అంటే బంధువుల్లాగా, తర్వాత బ్రదర్స్ సిస్టర్స్లా చూసేవాడంట. మరేమో నాకు తెలియదు, మరి వైన్ తాగేవాడు కాదేమో మరి. సో చెప్పచ్చమాట ఏంటంటే సో వాళ్ళందరూ అలా చూడొచ్చు అనమాట, అంతవరకు వెళ్ళొచ్చు. కానీ ఈ దేహాత్మ బుద్ధి నుంచి వాళ్ళు బయటికి రాలేదు. ఎంతవరకు అయితే దేహాత్మ బుద్ధి ఉందో అంతవరకు వాళ్ళు ఏంటంటే సద్బుద్ధి, సద్భావన కలగదనమాట. ఆత్మ వంచన అనుకోవచ్చు, కానీ ఆత్మ ఏమిటో తెలియకుండా ఆత్మవంచన ఎక్కడి నుంచి చేసుకుంటారు? ఆత్మ అంటే ఏమిటో తెలియదు అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటున్నారు, కానీ సెల్ఫ్ అంటే ఏమిటో తెలియకుండా కాన్ఫిడెన్స్ ఏమిటి, ఇంట్రెస్ట్ అంటే వాడు పిండాకుడు. కానీ అంత ఇంట్రెస్టే, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు, బాగా తింటే అరుగుతుంది, తాగితే బాగుంటుందని. ఏమీ లేదనమాట. ఇదంతా కూడా ఉట్టి జుచు బుబ్బు ఏం మాటలే, అంతా బుడగల మాటలు అనమాట. బుడగలు ఎలా వస్తే వాడు నోట్లోంచి అలాగా విషం బుడగలు వస్తూనే ఉంటుంటాయి అనమాట. ఏం లాభం లేదు, పుస్ అని ఒకరోజు అది ఆరిపోతుంది అనమాట. ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా ఇవన్నీ ఏమంటారు దాన్ని, బుర్రలాగా, మిడతల్లాగా అనమాట, కప్పల్లాగా అనమాట. సో అవన్నీ మాటల వల్ల ఏం ప్రయోజనం లేదనమాట. కానీ భక్తుడైనటువంటి అర్జునుడు ఏంటంటే వీటన్నిటి గురించి ఆలోచించి చాలా సింపతిగా ఉన్నాడనమాట. సింపతి అనేది ఒకటి ఉండాలన్నమాట, డీసెన్సీ అనేది ఉండాలన్నమాట. సో భక్తుల్లో అది డీసెన్సీ, సింపతి అనేది ఉంటాయన్నమాట. అందుకే మనం చూస్తాం కొంతమందిలో భక్తులు భక్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు లీడర్స్ అయిపోతారన్నమాట. వాడు లీడర్స్ అయిపోయిన తర్వాత డివోటీస్ని ఎంతవరకు అంటే వాళ్ళు కొట్టేస్తారు కూడా, డివోటీస్ని కొట్టేస్తారు, వాళ్ళని టార్చర్ చేస్తారు, వాళ్ళని చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు. వాడు చెప్పిన మాట వినకపోతే వాడు ఆఫీస్లో ఉన్న కోపం అంతా ఇక్కడ భక్తుల మీద చూపిస్తాడనమాట. ఆఫీస్లో ఉన్న కోపం అంతా భార్యల మీద చూపిస్తాడు, ఆఫీస్లో కోపం అంతా వాడి యొక్క పిల్లల మీద చూపిస్తాడనమాట, ఆఫీస్లో ఉన్నదంతా ఇది చూపిస్తాడనమాట. వాళ్ళ యొక్క ఆడవాళ్ళు కూడా ఇలాగే, భక్తుల్లో చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా పితాజీలు, మాతాజీలు, ఈవెన్ బ్రహ్మచారులు అందరూ అనమాట ఉన్నారనమాట అలాగా భక్తియుక్త సేవలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇవన్నీ ఏంటంటే కామోద్వేగాలు వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి, ఏమిటిది ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషో కుదాత్ భవతి సమూహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశోపనశ్యతి. అంటే కామం ఏంటంటే ఇంకో రకమైనటువంటి ఎలా దారితీస్తుందంటే క్రోధంగా దారితీస్తుంది. కామానుజ అన్నారు అన్నమాట. అందుకే తెలుసా, విన్నారా? రామానుజ. రామ అంటే శ్రీ రామచంద్ర భగవాన్, రామానుజ ఎవరు? లక్ష్మణుడు. రామానుజ. కామ అంటే కామం, కామానుజ అంటే ఎవరు? కోపం అన్నమాట. సో దీనికి రెండిటికి ఏమిటంటే నరకానికి దారి, కాన్సిక్వెన్స్. సో భక్తుడైన వాడు ఏమిటంటే ఈ రెండింటినీ ఎలా భక్తియుక్త సేవలో ఉపయోగించాలనుకుంటాడు, కానీ భక్తుల మీద అనవసరమైనటువంటి దీని మీద వచ్చిందని అనుకొని కొంచెం సూపర్గా మెంటాలిటీతో ఆలోచించి వదిలేశాడనమాట. దాని పర్యవసానం ఏమవుతుందో ఆలోచించి దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. దాన్ని ఏంటంటే భక్తియుక్త సేవలో దాన్ని మళ్ళిస్తాడనమాట. మిగతా వాళ్ళందరూ చేయరనమాట.
యాక్చువల్గా ఏంటంటే అదే వాళ్ళ యొక్క ఇదేంటంటే కామం అనేది డైరెక్ట్గా వచ్చినటువంటి మన కృష్ణుడిని వదిలేసి వచ్చే మన పరాకాష్ట, దానికి సటిల్గా దానికి సూక్ష్మంగా ఉండేది కోపం అన్నమాట. సో అర్జునుడు ఏంటంటే తన యొక్క భక్తియుక్త సేవలో తన యొక్క పరాకాష్ఠని చాటుతున్నాడు అనమాట. ఈ రకంగా ప్రాక్టికల్లీ హోల్ కమ్యూనిటీ, ఆల్ బ్లడ్ రిలేటివ్స్, మొత్తం కమ్యూనిటీ అంతా వచ్చేసారనమాట వాళ్ళని ఫైట్ చేయడానికి. ఆయన ఆశ్చర్యచకితుడు అయిపోయాడు అనమాట, ఏమిట్రా బాబు ఇలా వచ్చేసారని. సో కొన్నిసార్లు మనం భక్తుల్లో కొంతమంది బ్రహ్మచారులు ఆశ్రమంలో జాయిన్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు చిన్నపిల్లడిగా జాయిన్ అయిపోయాడు, కొన్నిసార్లు 18 టీనేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాడు టీనేజ్ బాయ్గా అలా ఉంటాడు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక రోజు హఠాత్తుగా అమ్మా నాన్న వచ్చేస్తారనమాట టెంపుల్కి. ఏమిట్రా, ఏమైపోయావురా, ఈ సంవత్సరం అయిందిరా అని చూసినట్టే అమ్మ ఇలాగా ట్యాంక్ నుంచి నీళ్లు, మా అనగా మాయ అని ట్యాంక్లోంచి ఇలా నీళ్లు కొద్దింటే వీడికి వణుకు భయభ్రాంతులు వచ్చి, ప్రభు నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానే అని అంటాడు అనమాట. అంతే, పటాక్ పటాక్ అంతే, వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎవరి తిరిగి రాడనమాట. చాలామంది అలాగయ్యారనమాట. ఇలాగే సేమ్ అర్జునులాగే, ఎలాగైతే రిలేటివ్స్ ఎప్పుడైతే వచ్చారో అర్జునుడు మునిగిపోయాడు కదా, అలాగా మొత్తం బెటాలియన్ అంతా వచ్చేస్తాడు. మామూలు అప్పుడే మొత్తం బంధు బాంధవ్యాలు అందరూ చూడ్డానికి వస్తారు. ఒరే సీను, ఏమిట్రా ఇస్కాన్లో జాయిన్ అయిపోతే ఎలాగరా, నీకోసమని మొత్తం అంతా భూములు పళ్ళు అన్నీ పెట్టేవరా, రారా ఒకసారి చూసిపోరా, మీ అత్త చూడరా, మీ మామ చూడరా ఎలా అయిపోయిందో, మీ అమ్మమ్మ చూడరా ఎలా అయిపోయిందని. పాపం 2 రోజులు బట్టి తిండి లేదురా, నువ్వు జాయిన్ అయిపోతే ఎలా రా, కొంచెం ఆలోచించరా. అప్పుడు వాడు లీడర్ వైపు ఇలా చూస్తున్నాడు అనమాట. ఆ లీడర్ అన్నాడు, నాకేం తెలియదు, నీ ఇష్టం, నువ్వు చూసుకో. ఏమిటి ప్రభు, నేను ఇలా ఉంటుంటే మీరెలా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. సో ఇదంతా అన్నమాట. ముందు ట్రైనింగ్ చేస్తారు, వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా నా మాట చెప్పు, నువ్వు చెప్పు అన్నమాట. ఏం చెప్పాలి, నేనే ఇదంతా చేస్తాను, నువ్వు చెప్పాలన్నమాట. నాకు ఇష్టం ఇక్కడ ఉంటాను అని చెప్పు. ప్రభు చెప్పాను కానీ వాళ్ళు నన్ను తీసుకెళ్తామని అంటున్నారు ప్రభు, నేను మళ్ళీ వస్తానే, పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను చాలా ధైర్యం, నేను మొత్తం ప్రభుపాద బుక్స్ అన్నీ చదివాను, అన్ని లెక్చర్స్ విన్నాను, నాకేం సమస్య లేదు, నేను వస్తాను, తప్పకుండా వస్తాను ప్రభు, ఏం ప్రాబ్లం లేదు. అంతే, ఉష్ పటాక్ అయిపోయింది అక్కడ. సో ఇదే అవుతుందన్నమాట. విన్నదా ఇంతవరకు శ్లోకాలు వర్ణించేయడం బాగా, ఆ శ్లోకాలు ఏం పనిచేయలేదు. అమ్మ ఒక్క కన్నీరు బొట్టు చాలు మొత్తం శ్లోకాలన్నీ మటుమయం అయిపోయాయి అనమాట, పుష్పడాక్ అయిపోయాయి అనమాట మొత్తం బుర్రలోంచి మొత్తం అంతాను. చాలాసార్లు జరుగుతుంది. చాలామంది బ్రహ్మచారులు ఇలా జాయిన్ అయ్యి వస్తారు, మొత్తం బెటాలియన్ అంతా వచ్చేస్తారు. అంతే, వాడు కాస్త ఈ వణుకొచ్చేసింది అనమాట వాడికి. ఒక అబ్బాయి ఇలాగే అనమాట, సేలంలో జాయిన్ అయ్యాడు, బ్రాహ్మిన్స్ అబ్బాయి జాయిన్ అయ్యాడు, వచ్చాడు చెన్నై నుంచి మొత్తం వచ్చిందనమాట. వాళ్ళు చాలా డబ్బు గల కుటుంబం అనమాట. ఆ అబ్బాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎక్కడో చదివాడు. అబ్బాయి రోజు సేవ ఏమిటంటే 7 గంటలు పాత్రలు వాష్ చేయడం అనమాట. చేతులు కాళ్ళు అన్నీ నల్లగా అయిపోయి, ముఖం నల్లగా అయిపోయింది, కళ్ళ కింద చోరికలు వచ్చేసాయి, తెల్లగా ఉన్నవాడు కాస్త నల్లగా అయిపోయాడు అనమాట రోజును. వాళ్ళ అమ్మ వచ్చి, ఏమిట్రా ఇలా కందిపోయావు అని అంటాడు. ఇలా కందిపోయావు ఏంటి ప్రభు, వాట్ ఈస్ దిస్ అన్నాడు. వాడిని పట్టుకెళ్ళారు. అంతే, వాడు ఫటాక్ అయిపోయాడు. వాడు తిరిగి మరి ఈ దారి మళ్ళీ మర్చిపోయాడు అనమాట, పూర్తిగా దారి తప్పేశాడు అనమాట. సో అదే అవుతుందన్నమాట మొత్తం. అప్పుడేంటంటే వాళ్ళు వచ్చినప్పుడే మనకేంటంటే మనకు ఏంటంటే శరీరంలో ఉన్నవన్నీ కంపిస్తూ ఉంటాయి, మన మూతంతా మొత్తం అంతా ఆరిపోతుంది, మనకే శ్లోకాలు గుర్తురావు, మనకు ప్రభుపాదుల వారు గుర్తురాదు. నాకు అమ్మమ్మ నానమ్మ అందరూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ, చెల్లెమ్మ అందరూ గుర్తొచ్చేస్తారు. వాళ్ళ పెళ్ళి, అయిపోయి ప్రభు నేను లేకపోతే ఎలా ప్రభు, నేను ఉండాలి కదా, దగ్గరుండి ఇవన్నీ చేయాలి కదా అని అంటాడు. నీకోసం ప్రాపర్టీ రాసావురా, అవునా, రేపొద్దు నువ్వు కదా ఇలా కూడా చెప్తారు, కృష్ణుడి కోసం ఉపయోగించరా నువ్వు. ప్రభు నేను కృష్ణుడి కోసం ఉపయోగిస్తాను ప్రభు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊష్పట కృష్ణ లేదు, రామ లేదు, అంతా కంసుడు రావణాసురుడే. సో ఈ విధంగా ఏమిటంటే
అనవసరమైనటువంటి కృప కరుణ అనేది ఉండకూడదన్నమాట. కృప కరుణ అనేది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలన్నమాట. సో ఆ కృపా కరుణ అనేది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే ఆ అమ్మ తర్వాత ఆ బ్రదర్ కథలా అయిపోతుంది. పరోటా విరోచనాలు వస్తాయి తమ్ముడికి. అన్న ఏమిటి చేశాడంటే పరోటాలో బాగా నేతి పిండ వంటకాలు తినిపించాడు విరోచనాలు వస్తున్నటువంటి తమ్ముడికి. ఏమైంది? ఇంకో 2-3 సార్లు 10 సార్లు ఇంకోసారి వెళ్ళాడు. అమ్మ వచ్చి ఏమిట్రా చేసావంటే నేను పరోటా నేతిలో పెట్టాను. ఇంకో 2 పెట్టిందమ్మ గట్టిగా. ఇక్కడ 2 పరోటాలు ఫ్రీగా ఇచ్చిందమ్మ దవడ మీద. ఇచ్చిన తర్వాత ఏమిటమ్మా నన్ను కొడుతున్నావంటే, నువ్వు పరోటా ఇచ్చావు కదా నీకు పరోటా 2 ఫ్రీ అన్నదన్నమాట. ఫ్రీ ఏంటి అంటే అది వాడు కృప అనుకున్నాడు, కానీ ఇది కృప కాదన్నమాట. గాంధీ ఏమనుకున్నాడు? ఇదంతా నాన్ వైలెన్స్ అనుకున్నాడు. తర్వాత సోకాల్డ్ వివేకానంద ఏమనుకున్నాడు? ఎంత దరిద్రనారాయణ సభ అది కాదనమాట. అది యాక్చువల్గా వాళ్ళందరినీ బాగా తిని బాగా బద్దకిష్టంగా తయారు చేయడం అనమాట. అది ఎవరితో? తెరేసా అంట. తెరేసా పుట్టుకుని అందరినీ పట్టుకుందంట, ఉన్న వాళ్ళందరినీ అయ్యో అని పుట్టుకుని అందరినీ పట్టుకొని క్రిస్టియన్గా మార్చేసింది. అది సెయింట్ కాదు, స్విండ్లర్ అనమాట. స్విండ్లర్ తెరేసా. సో చెప్పచ్చేమంటే ఇవన్నీ కూడా మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటారనమాట. అంటే తప్పుగా అయినటువంటి తప్పుగా చూస్తున్నటువంటి కృప అది కాదనమాట. ఇక్కడ మన కర్తవ్యం ముఖ్యం. సో అర్జునుడికి కృష్ణుడు అదే చెప్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీ కర్తవ్యం ముఖ్యం, అది నీవు మర్చిపోకు. అందుకే ఉత్తిష్ట. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ చాలా చోట్ల కృష్ణుడు తర్వాత చెప్తాడు అనమాట, లేచి యుద్ధం చేయి. ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు. యుద్ధాయ, నువ్వు కృతనిశ్చయుడు అయి యుద్ధం చేయి. అనవసరమైనటువంటి కృప కరుణతో పడక. నువ్వు మళ్ళీ పూర్వకాలం నువ్వు బృహన్నలగా ఉండేవాడివి, గుర్తుందా? మళ్ళీ గుర్తు తెచ్చుకోకని చెప్తాడు. నువ్వు బృహన్నలుగా ఉండేవాడివి, కానీ అది బృహన్నలుగా ఇప్పుడు తీర్చుకోకని చెప్పి ఆయన అసత్యవానన్వ శోచేస్తాం ప్రజ్ఞావాద దాసునక దాసు జ్ఞాను శోచంతి పండిత. నువ్వు పండితులు మాట్లాడతా కానీ నువ్వు ఒక కిన్నెరుడు అని చెప్పి తిడతాడన్నమాట. క్లైబ్యం ఆస్మగమా పార్త. సో ఇటువంటి వీక్నెస్ ఆఫ్ హార్ట్ అనేది ఉండకూడదు. యాక్చువల్గా కృప అనేది హృదయానికి కోమలమైనటువంటిది, మంచిది. కానీ అది భక్తియుక్త సేవతో ఆ కోమల హృదయం అనేది ఉండాలన్నమాట. భక్తులు ఎప్పుడూ కూడా అందుకే వైష్ణవులు ఏమంటారు? కుసుమాదపి కోమలం కఠోరాపి వజ్రాదపి కఠోరం అన్నమాట. సో 2 ఉండాలన్నమాట. కానీ ఇది భక్తియుక్త సేవ వల్ల వచ్చినటువంటి కృప కాకపోతే అదేమవుతుంది? అదేమిటంటే హృదయ దౌర్బల్యం అవుతుంది, అది క్లైబ్యం అవుతుంది అన్నమాట, కర్తవ్యహీనుడు అవుతుంది. సో అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇంతటితో ముగిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత కీ జాయ్, శ్రీల ప్రభుపాద కీ జాయ్. హరే కృష్ణ.